నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న ఉన్నతాధికారులు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం. బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమావేశం. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని సూచన. నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడి. సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులను సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టీకరణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఎన్నికల హామీ నెరవేరుస్తూ చంద్రబాబు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అటు పట్టణాల్లో కొత్త లబ్ధిదారులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మంత్రి పార్థసారథి స్పందిస్తూ రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్రాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగాలు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాలు సమర్పించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయం దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు చెందిన నిమ్మగడ్డ అనురాధ అనే మహిళ స్థానిక పంచాయతీలోని అవకతవకలకు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించారు. సీనియర్ సిటిజన్స్ తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికలో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. ఏపీలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందించినట్లు లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికలో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని లోకేష్ సూచించారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధం కేసులో ముగ్గురిని సస్పెండ్ చేశామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మదనపల్లి ఘటనలో కుట్రకోణం దాగి ఉందని స్పష్టం చేశారు. మదనపల్లి ఘటనలో ఎంతటి వ్యక్తులు ఉన్నా శిక్షార్హులేనని స్పష్టం చేశారు. టైం వస్తే పెదిరెడ్డైనా జగన్ అయినా చర్యలు తప్పవని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో గతంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను లక్ష రూపాయలకే కేటాయిస్తారా? ఈ ఘటనకు బాధ్యులెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. రెవెన్యూ కార్యదర్శి సిసోడియా 3 రోజుల పాటు మదనపల్లిలోనే ఉన్నారు. మదనపల్లి ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారు. మదనపల్లిలో జరిగిన అక్రమాలపై ప్రజలకు ఫిర్యాదులు చేశారు. 3 అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాం. అసైన్డ్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూ శాఖ అధ్యయనం చేస్తుంది. ఎన్ని భూములు 22A కింద ఉన్నాయి, ఎన్ని తొలగించారు అనేది పరిశీలించాల్సి ఉంది. వైసీపీ హయాంలో భారీగా భూ పందేరాలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు భూములు దోచిపెట్టిన భూములను వెనక్కి తీసుకోవడంపై సమీక్ష చేపట్టాం. భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. భూ సర్వే ఇబ్బందులను గ్రామ సభల్లో పరిష్కరించుకోవాలి. జగన్ పేరిట 77 లక్షల హద్దురాలను ఏర్పాటు చేశారు. ఆ సరిహద్దురాలు తొలగించేందుకు 15 కోట్లు ఖర్చవుతుంది. QR కోడ్తో కూడిన కొత్త పట్టాధార్ పాస్ పుస్తకాలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. అలాగే CCLA మేడం జయలక్ష్మి గారు, HOD అందరు కూడా రెవెన్యూ మీద, రీసర్వే మీద, అలాగే రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు, సూచనలు చేయటం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలనలో భాగంగా వారి హక్కులు వాళ్ళు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉంటాం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష జరిగిందని, ఈ సమీక్షలో రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించడం జరిగిందన్నారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతపూరితంగా వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటువంటి లేఅవుట్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. 2014-19 మరియు 2019-24 మధ్య పోల్చితే గృహ నిర్మాణ పథకంలో గత ప్రభుత్వ హయాంలో 9 నుండి 10,000 కోట్ల వరకు పేదలకు అన్యాయం జరిగిందని, పేదల ప్రభుత్వమని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదవారికి అందకుండా చేసిందన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి వారికి కూడా ఎలాంటి అదనపు లబ్ధి లేకుండా చేశారన్నారు. 2014-19 మధ్య కాలంలో యూనిట్ ఖరీదు 2.5 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 50 లక్షల నుండి 100 లక్షల వరకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద ఈరోజు డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, హౌసింగ్ ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి, జరుగుతున్న తీరు గురించి, ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు అన్నిటి గురించి కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే 100 రోజుల్లో, అంటే అక్టోబర్ 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తదితరులపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్, మండల స్థాయి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. పట్టణ పారిశుద్ధ్యంపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎంఏ ధ్యాన్ చంద్ర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంపై డిపిఓ ఎన్వి శివప్రసాద్ యాదవ్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సన్నద్ధతపై డిఆర్డీఏ పీడీకే శ్రీనివాసరావు, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఐసిడిఎస్పీడీ ఉమాదేవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులతో పాటు ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం జీహెచ్ఎస్ఆర్ల క్లీనింగ్, కచ్చా, పక్కా, డ్రైన్ క్లీనింగ్, ఫాగింగ్, లైమ్, బ్లీచ్ స్ప్రేయింగ్,
మలాథియన్, బయోటెక్స్, ఆయిల్ బాల్ స్ప్రేయింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, పైప్ లైన్ల మరమ్మతులు తదితర కార్యకలాపాలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ రోజువారీ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులను సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై జరిగే నేరాల నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడపత్రికలు ఆవిష్కరించారు. నేరాలు జరిగే తీరుపై సైబర్ సైనికులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. బ్యాంకుల సాయంతో యువతకు డమ్మీ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా సైబర్ నేరగాలు దోచుకున్న డబ్బులను ఏ విధంగా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేస్తారు, దానిని తీసుకునే సమయం తదితర అంశాలను వివరించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే నేరగాల ఖాతాను ఎంతసేపట్లో ఎలా స్తంభించ చేయగలరో వివరించారు. ఉద్యోగాల పేరిట మోసం, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టు, ఈ తరహా నేరాలపైన పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులను సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, వాటికి పడే శిక్షల గురించి డీసీపీ గౌతమి శాలి వివరించారు. ఇప్పటి వరకు ఆడపిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నామని, తాజాగా నిందితులకు వారు చేసే నేరాల్లో ఏ మేరకు శిక్షలు ఉంటాయి, నేరం చేస్తే తదనంతరం పరిస్థితుల గురించి వివరిస్తామన్నారు. ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకసారి నేరస్తుడిగా ముద్రపడితే చదువుకున్న వారి భవిష్యత్తు ఎంత దుర్భరంగా మారుతుందో తెలియజేశారు. బాలికలపై జరిగే నేరాల్లో నిందితులకు ఎంతటి కఠిన శిక్షలు ఉంటాయో వివరించారు. నేరాలను అరికట్టేందుకు ప్రయత్నించారు. పోలీసింగ్ ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలన్న ఒక ఆశయంతో గత 10-15 days గా మనం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనకు మీకు అందరూ తెలుసు చాలా మంది బ్లేక్ బ్యాచ్ ముద్దాయిలు ఉన్నారు, అదేవిధంగా గంజాయి వెండర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రాఫిట్ అఫెండర్స్ ఉన్నారు. వీళ్ళందరి రెసిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా జియో ట్యాగ్ చేయడం జరిగింది. జియో ట్యాగ్ చేస్తూ కేవలం జియో ట్యాగ్ చేసి దాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాస్తవానికి అసలు ఈ బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న బీట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సో అందులో మనకి కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. ఈ ట్రెడిషనల్ గా ఏమవుతుందంటే ఇప్పుడైతే మనం ఉమెన్ సేఫ్టీ అంటాము, ఎప్పుడు కూడా అమ్మాయికి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్కడికైనా వెళ్తుంటే చెప్పేసి వెళ్ళండి, లేకపోతే నైట్ టైమ్స్ ట్రావెల్ చేయొద్దు. సో ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎయిమ్డ్ టువర్డ్స్ విక్టిమ్. మనం చేసేదన్నీ కూడా ఎప్పుడు విక్టిమ్ కి జాగ్రత్తలు చెప్తున్నాం కానీ వల్నరబుల్ పీపుల్ కి జాగ్రత్తలు చెప్తున్నాం కానీ వీఆర్ సైలెంట్ అబౌట్ అక్యూజ్డ్. సో ఇప్పుడు మన కమిషనరేట్ లో నౌ వీ హ్యావ్ టేకెన్ అప్ ఇనిషియేటివ్. అమ్మాయిలకి జాగ్రత్తలు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, బట్ ఇట్లాంటి దాడులు అట్లాంటివి అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. సో నౌ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ అక్యూజ్డ్. సో మనం ఒక అమ్మాయిని వేధించినా లేకపోతే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, సో ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే ఎంత పనిష్మెంట్ ఉంటుంది, సో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సో మనం అక్యూజ్డ్ కి చెప్పాలి ఎలా బిహేవియరల్ చేంజెస్ అనేటివి ఎలాంటివి చేసుకోవాలనేది. సో ఆ యొక్క ఉద్దేశంతోనే ఇప్పుడు మనకి కంటెంట్ కూడా మీకు ఇక్కడ స్కాన్ చేస్తే వస్తుంది. సైబర్ సేఫ్టీ కావచ్చు, అక్యూజ్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు. గతంలో నిరసన తెలుపుతున్న తనపై మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దాడి చేశారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు ఉదయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వాసిరెడ్డి పద్మను అరెస్ట్ చేయాలని కోరుతూ డీజీపీ తిరుమల రావుకి వినతి పత్రాన్ని సమర్పించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ వాంబే కాలనీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారన్నారు. పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆ బాలికను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే బాధ్యత గల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోగా బాలిక కుటుంబానికి అండగా ఉన్న తమపై అక్రమ కేసులు నమోదుకు పూరికొల్పారని అన్నారు.
వైసీపీ పాలనలో అనేక మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని ఆరోపించారు. పైగా తమపై కేసులు నమోదు చేశారని అన్నారు. సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళను అత్యాచారం చేస్తే వాసిరెడ్డి ఏమైపోయారన్నారు. జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో మహిళ అత్యాచారానికి గురైతే మీకు కనపడలేదా అన్నారు. ఆడపిల్లనైన తనను నడి రోడ్డుపై లాగి పెట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి సంఘటనపై విచారణ జరపాలని డీజీపీని కోరామని అన్నారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలిని, 61 డివిజన్ కార్పొరేట్గా కంటెస్టెంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు డీజీపీ గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశం, వాసిరెడ్డి పద్మ గత 5 సంవత్సరాల్లో మహిళా చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ మహిళలకి రక్షణ లేకుండా, మహిళల పట్ల పోరాటం చేయకుండా, మహిళల పట్ల ఎక్కడ కూడా ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపకుండా కేవలం ఆమె ఒక ప్రభుత్వ పదవిని ఆమె సొంత ఎజెండా కోసం, ఆమె సొంత పనుల కోసం, ఆమె దందాల కోసం, ఆమె సెటిల్మెంట్ల కోసమే ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేల పేర్లు, మినిస్టర్ల పేర్లు అడ్డం పెట్టుకొని పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల శీలాలతో ఆమె దందాలు చేసిన పరిస్థితి. ఆడబిడ్డలకి రక్షణ కల్పించకుండా ప్రతి ఒక్క చోట కూడా ఆవిడ ఎన్నో సెటిల్మెంట్లు చేసిన పరిస్థితి. ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారి వల్ల ఎవ్వరికీ కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా న్యాయం జరగలేదు. ఇదే ఐటీ మినిస్టర్ అయినటువంటి ఈనాడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఎన్నోసార్లు చెప్పారు, ఇదే మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయని నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉలుకు పలుకు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ వాసిరెడ్డి పద్మది. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే తొలగించాలని న్యాయవాది వైసీపీ నేత పోనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎప్పుడో జరిగిన సంఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై తాజాగా కేసు నమోదు చేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన తప్పుడు కేసుకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది వైసీపీ నేత పోనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాది ఎవరు వచ్చినా వారి తరపున కేసులు వాదించడం వృత్తి ధర్మమన్నారు. ఎక్కడో ఎప్పుడో జరిగిన సంఘటనలో న్యాయవాది గవాస్కర్ పై తాజాగా కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కేసులు వాదించిన కారణంగానే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు న్యాయవాదిపై పెట్టారన్నారు. అతి త్వరలో ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. పోలీసులు ఎప్పటికైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చంద్రమౌళి, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా బార్ అసోసియేషన్లో మా తోటి న్యాయవాది ఒగ్గు గవాస్కర్ గారి మీద క్రైమ్ నెంబర్ 650/2021 మంగళగిరి రూరల్ పిఎస్లో అతని మీద ఎటువంటి అభియోగం లేకుండా ఎప్పుడో 21లో జరిగిన క్రైమ్లో ఇప్పుడు కొత్తగా ఒక మెమో వేసి ఆయన దాంట్లో 307లో సెక్షన్ కింద అతన్ని ఒక ముద్దాయిగా చూపించడం జరిగింది. కానీ ఆ విషయంలో అతని మీద ఎటువంటి ఆధారాలు కానీ ఇంకోటి కానీ ఏమీ చూపించి లేదు పోలీసు వారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక న్యాయవాదిపై అటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం అనేది మా బార్ అసోసియేషన్ ఖండిస్తుంది. ఆ గవాస్కర్ గారికి బార్ అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అదే విషయంగా మా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఈరోజు కోర్టులకు వెళ్లకుండా సంఘీభావం తెలియజేయడం జరిగింది. బెజవాడ బార్ అసోసియేషన్లో గత 41 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒగ్గు గవాస్కర్ అనేటువంటి న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాడు. ఆయన 2021లో మంగళగిరిలో రిజిస్టర్ అయినటువంటి ఒక కేసులో ముద్దాయిల పేర్లు లేవు. ఆ కేసులో కొంతమంది ముద్దాయిలకి తరపున వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు ఇరికించి ఎవరో చెప్పారని చెప్పేసి కేసులు పెట్టిన దాంట్లో ఈయన ఒగ్గు గవాస్కర్ గారు వాళ్ళ తరపున న్యాయవాదిగా కోర్టులో హాజరవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మాట్లాడటం అన్నీ చేశారు.
అది కావాలని న్యాయవాదిగా కేసులు చేస్తున్నటువంటి న్యాయవాదిని కూడా ఎవరో చెప్పారో అని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఒక ముద్దాయి చెప్పినట్టుగా ఏదో ఒక మెమో రాసి మెమో దాఖలు చేసి ఇతను కూడా ముద్దాగా దాంట్లో ఇరికించడం జరిగింది. ఒక న్యాయవాది కేసులు చేస్తూ ఉంటే ఆ న్యాయవాదిని కూడా అక్రమంగా కేసులో ఇరికించడం, 307 అంటే అటెంటివ్ మర్డర్ కేసులో ఇరికించడం అనేటువంటిది చాలా అనూహ్యమైన చర్య. అది ఏదో కక్షపూరితంగా చేసేట్టుగా ఉన్నది. ఒక న్యాయవాది అనేవాడు ఎవరొచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ కులం ఏ మతం వాళ్ళు వచ్చినా అందరికీ కేసులు చేస్తాం. కానీ న్యాయవాది కేసు వాదిస్తున్నారు కాబట్టి అతను కూడా కేసులో పెడతాం అన్నది కూడా చాలా దుశ్చర్య. దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఇవాళ బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అతను దానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేసి పోలీసు వారు చేసినటువంటి దుశ్చర్యకి వ్యతిరేకంగా మేము ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం, న్యాయవాది కేసులు వాదిస్తుంటే న్యాయవాది పైన చర్యలు తీసుకుంటూ అతని కేసులు ఇరికించడం చాలా తప్పు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోలీసులు తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఉద్యమాన్ని ఇంకొంచెం తీవ్రతరం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే లాయర్లు వృత్తి చేస్తాం తప్ప మాకు ఏ రకమైన విభేదాలు లేవు. ఒక న్యాయవాది కేసు చేస్తున్న అతని మీద కేసులు ఇరికించడం అనేది చాలా దుశ్చర్య. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. వాహన రంగంలో పేరుగాంచిన సుజుకి సంస్థ సరికొత్త రంగుల్లో సుజుకి యాక్సెస్ ఎవెన్యూస్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని విజయవాడ పద్మజ సుజుకి ఎండి వరుణ్ దేవ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా అధునాతన ఫీచర్స్ తో తాజాగా విడుదలైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బర్గ్మాన్ స్కూటర్లను సోమవారం బందర్ రోడ్లోని పద్మజ సుజుకి షోరూమ్ లో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వై ఐశ్వర్యారెడ్డి, సుజుకి రీజనల్ సేల్స్ మేనేజర్ శివరామకృష్ణ హాజరై స్కూటర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మజ సుజుకి ఎండి వరుణ్ దేవ్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కు అనుగుణంగా అధునాతన ఫీచర్స్ తో సుజుకి మన ముందుకు వచ్చిందని, తాజాగా విడుదలైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాహన రంగంలో పేరుగాంచిన సుజుకి సంస్థ సరికొత్త రంగుల్లో సుజుకి యాక్సెస్ ఎవెన్యూస్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. వాహన ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సీఈఓ అనురాధ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ ఈ వెహికల్స్ మీరు కొని డ్రైవ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ. నమస్తే అండి. ఈరోజు ఈ ఈవెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన అనురాధ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్. చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారు ఈ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ అటెండెడ్ దిస్ ఈవెంట్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సుజుకి మోటార్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉందండి. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పద్మజ సుజుకిలో సుజుకి స్కూటర్ మోడల్స్లో న్యూ ఫెస్టివ్ కలర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఆర్టీఓ ఐశ్వర్య గారు వచ్చి ఈ వెహికల్స్ని లాంచ్ చేశారు. చాలా వండర్ఫుల్ కలర్స్. ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ లేటెస్ట్ కలర్స్ కూడా శ్రావణ మాసంలో మరిన్ని ఆఫర్స్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వచ్చిన కస్టమర్స్కి L&T ఫైనాన్స్ ద్వారా వెహికల్ కొనుగోలు చేసిన కస్టమర్లకి బోట్ స్మార్ట్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది 7,000 రూపాయల వాల్యూ ఉంది. సో ఈ విలువ గల వాచ్ని L&T సంస్థ ప్రతినిధుల ద్వారా మనం అందజేయడం జరిగింది కస్టమర్లకి. మరిన్ని ఎక్సైటెడ్ ఆఫర్స్ శ్రావణ మాసంలో రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాకుండా సర్వజనులకు శాంతి సౌకర్యాలను కలిగిస్తారని చిన్నస్వామి శేఖర్ స్వామి స్పష్టం చేశారు. గత 53 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆడికృతిక మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవా సమితి తమిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విమాన కావిడి, పూల కావిడి, పాల కావిడి, పన్నీరు కావిడి ప్రత్యేక కార్యక్రమాలతో స్వామి రథయాత్ర జరిగింది. చిన్నస్వామి శేఖర్ స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారికి ఆషాఢంలో వచ్చే కృతికా నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల అపార నమ్మకమని ఆయన తెలిపారు. 11 రోజులు దీక్ష చేసి స్వామివారి రథయాత్రలో విమాన కావిడి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, పూల కావిడి, పాల కావిడి, పన్నీరు కావిడి వంటి కార్యక్రమాలు ఈ రథయాత్రలో ఉంటాయని తెలిపారు. పాడి స్ట్రీట్ నుండి రథయాత్ర ప్రారంభమై కోమల విలాస్ సెంటర్లో కొండపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు జరిగింది. గోవింద స్వామి కార్తీ, చిన్నప్ప కార్తీ, కన్నన్ ఫణి, వేలుమారి, షణ్ముఖం శివ, కొంపెల్లి శ్రీను తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు.
శక్తికి అమ్మా ముక్తి మారి అమ్మా అలగు ముక్తి మారి ఆనందమై తిరుగుతుంటే కరి మారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, పాల్గొన్న ఉన్నతాధికారులు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం. బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సమావేశం. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని సూచన. నేరాల నియంత్రణకు వివిధ రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడి. సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులను సైబర్ సైనికులుగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.